వెల్కమ్ టు ఇండియన్ బిలిగేట్స్ మనీ మనీ మోర్ మనీ. 2013 నుంచి ఆన్లైన్ లో వర్క్ చేస్తూ బ్లాగింగ్ ఫ్రీలాన్సింగ్ ద్వారా చాలా డబ్బులు సంపాదించాను. అది కేవలం నా పార్ట్ టైం మాత్రమే, నా వృత్తి కాదు. సో నాకు తెలిసినటువంటి మెథడ్స్ అన్ని కూడా మీకు తెలియజేయాలని చెప్పి మీరందరూ కూడా నాలాగే అర్న్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇండియన్ బిలిగేట్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి ఒక పోస్ట్ ఆధారంగా మీ అందరూ ఎంతవరకు వచ్చినందుకు ముందుగా మీ అందరికి కంగ్రాచులేషన్స్. మీ అందరూ కూడా మనీ అర్న్ చేయాలని చెప్పి మీలో ఉన్నటువంటి ఉత్సాహం, మీ యొక్క ఇన్స్పిరేషన్, మీ యొక్క దృఢ సంకల్పం కూడా నాకు అర్థమవుతుంది. కనుక మీ అందరినీ కూడా ఆ విధంగా నేను ముందు నడిపిస్తాను. మీరు కూడా నాతో కలిసి ఇండియన్ బిలిగేట్స్ అంటే ఏంటి, ఇండియన్ బిలిగేట్స్ లీగలా కాదా, ఇండియన్ బిలిగేట్స్ లో డబ్బులు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అలాగే ఇండియన్ బిలిగేట్స్ ద్వారా ఎంత సంపాదించవచ్చు అనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అందరికీ ఉన్నాయి. మీ సందేహాలను నివృత్తి చేయడానికి ఈ వీడియో కూడా చేస్తున్నాను. అయితే ఇండియన్ బిలిగేట్స్ అనేది ఆన్లైన్ లో మనీ అర్న్ చేసే మెథడ్స్ ని, ప్రూవెన్ మెథడ్స్ ఏవైతే ప్రూవ్ చేశానో నేను, ఆ మెథడ్స్ మీకు పరిచయం చేయేందుకు నేను పెట్టినటువంటి ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. సో ఇండియన్ బిలిగేట్స్ ఎలా పనిచేస్తుందంటే, ఇన్స్టాగ్రామ్, అలాగే బ్లాగ్స్, అలాగే యూట్యూబ్, ఈ మూడింటిని కలిపి ఒక ప్లాట్ఫామ్ గా తయారు చేయడం జరిగింది. నేను చెప్పబోయేటువంటి ప్రతి మెథడ్ ని కూడా బ్లాగ్ లో ఏ టు జెడ్ చాలా క్లియర్ గా పెడతాను. బ్లాగ్ లోనే వీడియో కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది. ఏదైతే పోస్ట్ పెడతానో దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఆ బ్లాగ్ లోనే ఉంటాయి. అదే బ్లాగ్ లో పెట్టాల్సిన వీడియో వచ్చి యూట్యూబ్ లో ఉంటుంది. మరి దీని అందరికీ సంబంధించినటువంటి ఒక షార్ట్ రీల్ మాత్రం ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. అప్డేట్స్ అన్ని మీరు ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ నుంచి వెంటనే బ్లాగ్ కి వెళ్ళి ఆ బ్లాగ్ లో ఉన్నటువంటి వీడియోని యూట్యూబ్ ద్వారా చూడొచ్చు. సో ఈ విధంగా ఇండియన్ బిలిగేట్స్ అనేది ప్లాట్ఫామ్ అయితే పనిచేస్తుంది. సో ఇది లీగలా కాదా అంటే ఇది 100% లీగలే. ఇల్లీగల్ గా మనం ఏం చెయ్యం. రెండోది, ఒక్క రోజులో ఈ రోజు ఒక 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు వచ్చేయాలి, లేకపోతే 1000 రూపాయలు పెట్టి 10,000 వచ్చేయాలి, 10,000 పెడితే 1,00,000 రూపాయలు వచ్చేయాలి. ఇలాంటి అనుమానాలు కానీ ఎవరికైనా ఉంటే, ఇలాంటి ఆశలు ఎవరైనా ఉంటే అవన్నీ వదిలేసుకోండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. కష్టపడనదే ఎవరికి డబ్బులు రావు. మీ అందరూ కష్టపడాలి. కష్టపడి పనిచేస్తే మీ అందరికీ డబ్బులు సంపాదించి పెట్టే బాధ్యత నాది. ఇండియన్ బిలిగేట్స్ ద్వారా ఎంత సంపాదించనే సందేహం కూడా చాలా మందికి ఉంది. ఇండియన్ బిలిగేట్స్ ద్వారా ఎంత సంపాదించవచ్చు అంటే, ఆన్లైన్ లో మీరు ఎంత కష్టపడితే అంత డబ్బులు సంపాదించవచ్చు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2013లో నేను బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అమిత్ అగర్వాల్ అనే ఒక ఆయన నాకు ఇన్స్పిరేషన్. వారి గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అమిత్ అగర్వాల్ labnal.org అనే ఒక వెబ్సైట్ ని, ఒక బ్లాగ్ ని వారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ దాన్ని సక్సెస్ఫుల్ గా రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ రన్ చేశారు. 1 ఇయర్ తర్వాత డైరెక్ట్ గా గూగుల్ వారే అమిత్ అగర్వాల్ వారిని హైర్ చేసుకొని పర్ మంత్ 13 lakhs, నెలకి 13 లక్షలు మరి 2013లో 12లో ఆ సమయంలోనే వారికి గూగుల్ డైరెక్ట్ గా పే చేసేది. ఈయన గూగుల్ ఎంప్లాయ్ కాదు, ఈయన ప్రైవేట్ గా తన బ్లాగ్ లో పోస్ట్ పెట్టుకునేవాడు. కానీ గూగుల్ యాడ్స్ ఈయన పేజ్ లో, ఈయన బ్లాగ్ లో గూగుల్ యాడ్స్ పెట్టుకునేది. అందుకు గాను ఈయనకి 13 లక్షల రూపాయలు రెంట్ చెల్లించేది. సో ఇలాగ అనేక మంది ఈ బ్లాగ్స్ ద్వారా అప్పట్లోనే లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. సో ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని కూడా, ఇలాంటి పద్ధతులన్నీ కూడా ఇంట్లో ఉండే గృహిణులు కానీ, రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఇంట్లో ఉంటూ రోజు గంట సేపు పనిచేస్తూ లక్షలు సంపాదించవచ్చు. నేనే ప్రత్యక్ష సాక్ష్యం. నేను కూడా చాలా డబ్బులు ఆ విధంగానే సంపాదించాను. అవన్నీ మీకు ఫ్రీగా నేర్పిస్తాను. ఇండియన్ బిలిగేట్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి? ఇండియన్ బిలిగేట్స్ లో మీరు చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ జీరో. ఇక్కడ ఒక్క రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. కాకపోతే టైం మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. నేను చెప్పిన ప్రతి మెథడ్స్ ని చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఎవరైతే తప్పకుండా నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఆ వీడియో పూర్తి అయిన తర్వాత, నేను చెప్పినటువంటి ప్రాసెస్ కూడా కంటిన్యూ చేసిన తర్వాత, నేను దాన్ని వెరిఫై చేసుకొని ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో దానికి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కి సంబంధించి ట్రిక్స్ అండ్ టిప్స్, అలాగే ఏవైతే నాకు తెలిసిన వాటి షార్ట్ కట్స్ ఉన్నాయో, ఏ చీట్స్ ఉన్నాయో, ఏమున్నాయో మొత్తం అన్ని కూడా మంచి ఆలోచనలు అన్ని కూడా మీ అందరితో ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. సో ఆన్లైన్ లో నేనెంత సంపాదించాలనే క్వశ్చన్ కూడా మీకు ఉండొచ్చు. నేను గూగుల్ నుంచి ఫస్ట్ 2017లో గూగుల్ నుంచి అందుకున్నటువంటి చెక్ $105. తర్వాత నెంబర్ ఆఫ్ టర్మ్స్ లో నేను అనేక అమౌంట్ కూడా గూగుల్ నుంచి డ్రా చేసుకున్నాను. అలాగే నేను ఫ్రీలాన్సింగ్ చేసేటువంటి కొన్ని వెబ్సైట్స్ నుంచి ఒక వెబ్సైట్ నుంచి ఒకేసారి $500 నేను తీసుకున్నాను. తర్వాత $100, $200, $150 అడగా టైం టు టైం ఎప్పుడంటే అప్పుడు నేను చాలా అమౌంట్ విత్డ్రా చేసుకున్నాను. మోర్ దెన్ నేను ఒక 2-3 lakhs అయితే నేను అమౌంట్ విత్డ్రా చేసుకున్నాను. పర్ మంత్ 50,000 to 1 lakh వరకు ఈజీగా అయితే సంపాదించవచ్చు. నన్ను నమ్మండి, మీరు నిద్రలో కూడా డబ్బులు సంపాదిస్తారు. మీరు ఆ విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. ఈ వీడియోని ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్ లో బ్లాగ్, అలాగే ఇన్స్టా పేజ్ కూడా మీకు లింక్స్ అయితే ఉంటాయి. వెంటనే బ్లాగ్ ని విజిట్ చేయండి. అలాగే ఇన్స్టా పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. బ్లాగ్ ని విజిట్ చేసిన తర్వాత బ్లాగ్ మొత్తం చూడండి. బ్లాగ్ లో అనేక నెంబర్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. నేను ప్రతిసారి పోస్ట్ పెట్టిన తర్వాతే
కంటెంట్ అనేది అక్కడ పబ్లిష్ చేస్తానో అంతవరకు అది అన్పబ్లిష్ గానే ఉంటుంది. కమింగ్ సూన్ అని కనిపిస్తుంది. ఎప్పుడైతే కంటెంట్ మనం అప్లోడ్ చేస్తామో అప్పుడే కంటెంట్ వస్తుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇన్స్టాగ్రామ్ లో మీరు వాట్సాప్ లో జాయిన్ అయినటువంటి కమ్యూనిటీలో వస్తుంది. సో అందుకే ఖచ్చితంగా అందరూ కూడా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి. అలాగే ఎవరైతే నేను చెప్పిన కోర్సెస్ అన్ని కూడా, నేను చెప్పిన మెథడ్స్ అన్ని తోచ తప్పుగా ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరు ఊహించలేనటువంటి, ఇంటర్నెట్ లో ఎక్కడా దొరకనటువంటి, ఎవరు చెప్పలేనటువంటి సీక్రెట్స్ కూడా చెప్తాను, డబ్బులు ఎలా అర్న్ చేయాలని చెప్పేసి. సో దట్స్ ఆల్ అబౌట్ ఇండియన్ బిలిగేట్స్. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కానీ లేదా మన వాట్సాప్ నంబర్ ద్వారా మీరు మెసేజ్ చేయొచ్చు. మన టీం ఎప్పుడూ మీతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. మీ సందేహాలన్నిటికీ సమాధానం ఇస్తూ ఉంటాం.